హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజైతే సంబార్ కారం ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను మీకు. ముందుగా నేను 1 కేజీ మిరపకాయలు తీసుకొచ్చి ఎండబెట్టి తొడియాలు తీసి కారం పట్టించి ఇక్కడ పెట్టుకున్నానండి. ఇప్పుడు దానికి కావాల్సినవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టాను. ఇవి ధనియాలు అన్నీ బాగా మాడిపోకుండా బాగా నీట్గా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. దాని తర్వాత జీలకర్ర, తర్వాత కొంచెం మెంతులు, కరివేపాకు, లాస్ట్లో ఉప్పు, కళ్ళుప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత ఆముదం. వీటికి కావాల్సినవన్నీ చెప్తున్నానండి. ఇప్పుడు వేయించుకుందామా? ఓకే, బాండి పెట్టాను పొయ్యి మీద. ఫస్ట్ ధనియాలు, అంటే 1 కేజీకి 1/4 కేజీ ధనియాలు పోస్తున్నాం. నేనైతే ఎప్పుడు ఇంట్లోనే రెడీ చేసుకుంటానండి. చాలా బాగుంటుంది, కరెక్ట్గా వస్తుంది. ఎప్పుడు అన్నీ శుభ్రంగా నీట్గా చేసుకొని ధనియాలు వేయించుతున్నాను. మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో జాగ్రత్తగా వేయించుకోవాలండి. మళ్ళీ మాడిపోతే బాగోదు, టేస్ట్ మారిపోద్ది ధనియాలు. ఇప్పుడు ఈ సంబార కారం చేసి మా అబ్బాయికి, కెనడా అబ్బాయికి పంపిస్తున్నాను. కొంతేమో అమెరికాలో ఉన్న అబ్బాయికి పంపిస్తాను, కొద్దిగా నేను ఉంచుకుంటానండి. అందుకని తను వచ్చాడు, తను వెళ్తున్నాడని చెప్పి ఇది రెడీ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ధనియాలు వేగిపోయాయి. చాలు, మరీ ఎక్కువగా వేయించుకోకూడదు. మరీ ఎక్కువగా వేగితే నల్లగా కనిపిస్తాయండి, టేస్ట్ మారిపోద్ది. అందుకని మీడియం ఫ్లేమ్లో మీరు జాగ్రత్తగా వేయించుకోవాలి. ఓకే, అయిపోయింది ధనియాలు వేయించడం అయిపోయింది. ఇప్పుడు జీలకర్ర వేయించుతున్నానండి. ఇది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. నేనైతే ఎప్పుడు నేనే తయారు చేసుకుంటానండి. నేను అసలు బయట ఎప్పుడు సంబార్ కారం అనేది కొనను, నాకు ఇష్టం ఉండదు, నేనే చేసుకుంటాను. టీలు మామూలుగా మనం టిఫిన్లో కూడా వాడుకోవచ్చండి, అంటే మంట ఉండదు, బాగుంటుంది. నేను మిరపకాయలు కూడా కొన్ని మంటయి కొన్ని మంటలేనివి 2 రకాలు కలిపి పట్టిస్తాను మర. అయితే జీలకర్ర కూడా వేగిపోయిందండి. నెక్స్ట్ మెంతులు, ఇవి కూడా మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇవి మెంతులు కూడా వేగిపోయాయి, సరిపోతాయి. మీడియం ఫ్లేమ్, మాడిపోకుండా. ఇవన్నీ వేయించుకొని నేనైతే ఒకే దానిలో పోసేస్తానండి. ఎందుకంటే అన్నీ కలిపి కరివేపాకు, ఉప్పు, లాస్ట్లో ఉప్పు వేయించుతాను. ఇప్పుడు కరివేపాకు వేయించుతున్నాను, చూడండి. ఇది కూడా గలగల అనాలి, లేకపోతే బాగోదు. నిల్వ ఉండే కారం కదా, అందుకని గలగల అని సౌండ్ వచ్చేదాకా వేయించుకోవాలి. మనం చేత్తో ఎలా అంటే ఇదే దాకా. నేనైతే ఎక్కువ వేస్తానండి కరివేపాకు కూడా. చూడండి, ఇది వేగిపోయింది, దగ్గరకు పడిందిలే. ఇంకా ఏంటంటే అంతా ఇలా పట్టుకుంటే గలగల మెత్తగా అయిపోవాలి. ఇంకొంచెం
ఇలా చేత్తో ఎక్కువ ఉంది కదండి, అందుకని 2 చేతులతో ఇలా అంటున్నాను. లేకపోతే సరిగ్గా కలవదు, అంతా కింద పడిపోవటం. అందుకని చెప్పి రెండో చెయ్యి ఇట్లా యూజ్ చేస్తున్నాను. చూడండి నలిగిపోతుంది ఇలా అంటే ఇంక సరిపోతుంది. ఇప్పటి వరకు ఆపేసుకోవచ్చు ఇంకా పొయ్యి. నెక్స్ట్ ఉప్పు వేయించుదాం. ఇంకా లాస్ట్ ఉప్పు వేయించటం. ఈ తేమంతా పోయేదాకా వేయించుకోవాలండి ఉప్పును కూడా. దీన్నైతే హై ఫ్లేమ్లో అయినా వేయించుకోవచ్చు. ఉప్పు వరకు వచ్చేసరికి ఏం కాదు. కొంచెం తొందరగా వేగాలంటే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని అయినా వేయించుకోవచ్చు ఉప్పుని. చెమటలు బాగా ఫుల్ చెమటలు పోస్తున్నాయండి, సమ్మర్ కదా, అందుకని పొయ్యి దగ్గర ఉంటే చెమట మామూలుగా పోయట్లేదు. అందుకని ఫ్యాన్ వేసుకుందామని కారం తీసి పక్కన పెడుతున్నానండి ఇప్పుడు. చాలు, ఉప్పు కూడా వేగిపోయిందండి. ఇక ఏంటంటే స్టవ్ కట్టేసి కొద్దిగా ఇవన్నీ వేడి ఆరనిచ్చి ఇవన్నీ మిక్సీ వేసి తర్వాత నెక్స్ట్ 10 మినిట్స్ ఆగిన తర్వాత ఇదంతా చూపిస్తానండి ఆరిపోయిన తర్వాత. ఓకే, ఏంటంటే ఉప్పును కూడా ఇందులోనే పోసేస్తున్నానండి. నేను మొత్తం కలిపి వేసేస్తాను, కాకపోతే కొద్దిగా ఉప్పు పక్కన పెడతాను, ఎందుకంటే కొంచెం చూసి వేసుకోవచ్చులే అని చెప్పి మిక్సీ వేసి పెడతాను. ఓకే, రెండు ఆన్ చేసావా? కరివేపాకుని ముందుగా మిక్సీ వేస్తున్నాను. ఈ పొడి వేసేసి అందులో కలిపేసి మొత్తం కలిపేస్తే బాగా కలిసిపోద్దండి, అందుకని చెప్పి ముందు కరివేపాకుని వేసేస్తున్నాను. చూడండి మెత్తగా మెదిగిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి ఇందులోనే కలిపేస్తానండి మొత్తం. అప్పుడు అంతా బాగా కలిసిపోద్ది, దేనికి అది సపరేట్ చేయకుండా మొత్తం కలిపేస్తే బాగా కలిసిపోద్ది. నెక్స్ట్ ఇది ఆరిపోయిన తర్వాత వేస్తానండి మిక్సీ. ఇదంతా ఉప్పుతో సహా కలిపేస్తే బాగుంటుంది, అంత బాగా కలిసిపోద్ది. ఇక ఆరబెట్టి ఒక 10 మినిట్స్ ఆరబెట్టి కొంచెం కాలుతుందండి, ఒక 5 మినిట్స్ అయితే ఆరిపోద్ది. ఆరిపోయిన తర్వాత వేసేస్తాను. ఇంకా ఆరిపోయిందండి, ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. చూడండి ఎంత మెత్తగా మెదిగిపోయిందో. ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. ఇలా మొత్తం వేసేసుకోవాలి. పోయిందండి, మొత్తం కలిపేస్తున్నాను, ఇందులోనే వేసాను, కారంలోనే అంతా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తాను. సరిపోతుంది.
మంట ఎక్కువ ఉంటుందని చేతులకి గ్లౌజులు వేసుకొని కలుపుతున్నానండి. మొత్తం కలుపుకోవాలి. గ్లౌజులు వేసుకుంటే కలపటానికి వీలు కావట్లేదు. అందుకని చెప్పి గ్లౌజులు తీసేసి ఎక్కడన్నా ఉండలున్నా మొత్తం కలిపేస్తున్నానండి. ఇప్పుడు ఇక చిన్నుల్లిపాయలు వేయాలి. ఇప్పుడు కొద్దిగా కారం తీసుకొని చిన్నుల్లిపాయలు వేసి ఒక్కొక్క వాయికి కొద్దిగా వేసుకుంటూ మిక్సీ వేసుకోవాలి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వేస్తారులేండి. కొంతమంది ఏమో మొత్తం మిక్సీ ఒకసారి వేసేసి వేస్తారు. నేనైతే ఎప్పుడు ఇలానే వేసుకుంటానండి. ఇదిగండి శుభ్రంగా మెదిగిపోయింది చూడండి. ఇప్పుడు చిన్నుల్లిపాయలు ఇలా వేస్తే చక్కగా మెదిగిపోద్ది. ఒక్క నిమిషం. ఓకే, ఒకసారి ఇందులో ఆముదం కూడా వేసి కలిపేసి వేసేసుకుంటే అంత పని అయిపోద్ది. మళ్ళీ పద్దాలు తిప్పకుండా సరిపోద్ది. అందుకని ఆముదం వేసి ఒకసారి వేసేస్తాను. ఇంకా మొత్తం అది కూడా కలిపేసేస్తాను ఇందులోనే. ఇందులో ఆముదం వేసాను కదండి, ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు చిన్నుల్లిపాయలు వేసి వాయికి కొద్దిగా చిన్నుల్లిపాయలు వేసి కలిపేసుకుంటే ఇంకా మళ్ళీ తిప్పే పని ఉండదు. ఇంకా సరిపోద్ది. లాస్ట్ ఇలా తిప్పేసి కలిపేయాలి మొత్తం. ఈ ఆముదం వల్ల మంచి కలర్ వస్తుందండి. కారమే కలర్గా ఉంది, బాగా కలర్ఫుల్గా ఉంది. ఇది వేస్తే ఇంకా బాగా రంగు వస్తుంది, బాగుంటుంది, నిల్వ ఉంటుంది బాగా. నాకు ఒక్కోసారి 1.5 2 ఇయర్స్ కూడా వస్తుందండి. నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడేసుకుంటాను. అయిపోయిందండి. ఇప్పుడు కారం మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇంకా కొంచెం ముద్దగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను వెల్లుల్లి ఎక్కువ వేసాను, బాగుంటుందని వెల్లుల్లి చెప్పిన క్వాంటిటీ కంటే కొంచెం ఎక్కువే వేసానండి. నేను ఎప్పుడు అలానే వేసుకుంటాను. తర్వాత కొంచెం ఈ వేడి అయ్యేసరికి మామూలుగానే వచ్చేస్తుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. గుంటూరు మిర్చి, గుంటూరు కారం.